తమిళనాడుకు గంగను తెచ్చి పేరులో గంగను నిలుపుకొని గంగై చోళుడయ్యాడు నాటి చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు. అయితే అక్కడి నేటి పాలకులకు మాత్రం గంగ అన్న, గంగా తీరవాసులన్న ద్వేషం. భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న తమిళనాడు వచ్చారు. గంగై కొండ చోళపురాన్ని సందర్శించారు. ఆయన చోళ రాజవంశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు, ప్రపంచానికి గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన గంగ నీళ్లు తీసుకొచ్చారు, పవిత్ర గంగా జలాన్ని మోసుకొచ్చారు. అక్కడి నుంచి గంగై కొండ చోళపురం దేవాలయానికి సమర్పించారా జలాన్ని. మోడీ ఒక ప్రాంతానికి వెళ్తే, ఇంత పెద్ద దేశం కదా, ఏ చోటకెళ్ళినా, ఏ మూలకెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా సరే, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సరే, పర్యటనకు వెళ్లే ముందు ఆ ప్రాంతం గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటారు, చాలా సూక్ష్మంగా పరిశీలిస్తారు. అక్కడి ప్రాచీన సంస్కృతిని అక్కడి ప్రజలకు మళ్ళీ గుర్తు చేస్తారు. ఆయన వాళ్ళతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. అందుకు తాజా ఉదాహరణ నిన్న పవిత్ర గంగా జలాన్ని తీసుకొచ్చి దేవాలయానికి సమర్పించడం.